హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఈజీగా పన్నీర్ టిక్కాని ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇంకా మీరు కూడా రెస్టారెంట్స్లో వాటిల్లో ఆర్డర్ చేయకుండా మన ఇంట్లోనే ఫ్లేవర్ఫుల్గా క్రిస్పీగా ఆ స్మోకీ ఫ్లేవర్ని తీసుకొచ్చే విధంగా మనం సింపుల్గా చేద్దాము. సో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉండుంటే అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఆ బెల్ ఐకాన్ని కొట్టండి అండ్ లైక్ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనమైతే మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. సో ముందుగా మనకు కావాల్సిన థింగ్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. సో నేనైతే ఒక ఫ్రెష్ పన్నీర్ బ్లాక్ తీసుకున్నాను అండ్ మనమైతే ఇప్పుడు మీడియం సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకుందాము. సో మనము చిన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే పన్నీర్ విరిగిపోతుంది అండ్ స్క్వేర్ గుచ్చేటప్పుడు కూడా అది కట్ అయిపోయి ఊడిపోతుంది అనమాట. సో స్టిఫ్గా ఉండదు మనం పుల్లలకి గుచ్చేటప్పుడు. సో అందుకని చెప్పి మీడియం సైజ్గా మనం కట్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా మంచిగా స్టే అవుతుంది. అండ్ అలానే కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనాని ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఆనియన్ కూడా చాప్ చేయకుండా జస్ట్ మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఆనియన్స్ నుంచి పొరలుగా వస్తుంది కదా పెటల్స్ లాగా. సో దాన్ని ఈ విధంగా కట్ చేసి మనం పెటల్స్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకుందాము. సో నేను చూసినట్టయితే ఇక్కడ చూడండి నేను ఎలా రిమూవ్ చేస్తున్నానో పెటల్స్ అవి. సో మీరు కూడా అలానే కట్ చేసి ఆ షేప్లోని పెట్టుకోండి. అండ్ నేనైతే ఒక గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. సో మనకి మంచిగా ఫ్లేవర్ ఇచ్చేది మనకి క్యాప్సికమ్ అనమాట. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. సో నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో వీటిని కూడా అదే క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. సో మీరు ఆ లోపల ఉన్న లేయర్ని తీసేసి ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటే మనకి మంచిగా షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ స్క్యూర్ గుచ్చడానికి బాగుంటాయి. సో ఇప్పుడు మన మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ యోగర్ట్ అండ్ అలాగే అందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కలుపుకుందాము. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొంచెం సరిపడా తగినంత ఉప్పు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ధనియా పుదీనా వేసుకొని అండ్ అలాగే వెజ్జెస్ని కూడా యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే మనకి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? పన్నీర్ కదా. సో పన్నీర్ మనం కట్ చేసుకున్న క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్లీ నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఈ టిక్కా చేసుకున్నప్పుడు అట్లీస్ట్ 41 మినిట్స్లో మనం ఇది మంచిగా మ్యారినేషన్ ముందు ఉండాలి అనమాట. సో మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఇలాగ మంచిగా కలుపుకొని పెట్టుకోండి. సో కలిపేటప్పుడు కూడా ముక్కలు అది ఇరగకుండా స్మాష్ అవ్వకుండా మంచిగా కలిపి పెట్టండి. ఎందుకంటే మనం స్క్యూవర్స్కి గుచ్చేటప్పుడు ఆ ముక్క అనేది పడిపోతూ ఉంటే మంచిగా కుక్ అవ్వదన్నమాట. సో మంచిగా స్టిఫ్గా అన్నీ మనం స్క్యూవర్స్కి గుచ్చాలి కాబట్టి ఇరగకుండా మంచిగా పైకి కిందకి అలా సాఫ్ట్గానే జెంటిల్గా మీరు కోట్ చేయండి. ఇలా కోట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసే ముందు కొంచెం ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లోని మ్యారినేషన్కి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి మంచిగా సోక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఆ మ్యారినేట్ అయిన తర్వాత మన స్క్యూవర్స్కి ఇలా నేనైతే పుల్లలు తీసుకున్నాను. వీటికి ఆల్టర్నేటివ్గా ఆ వెజ్జీస్ పన్నీర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఆనియన్ క్యాప్సికమ్ పన్నీర్, ఆనియన్ క్యాప్సికమ్ పన్నీర్ అలా యాడ్ చేసుకుంటూ అన్నీ ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఇలాగ ఆల్టర్నేటివ్గా మన స్క్యూయర్స్కి అన్నిటికీ ఇలా స్టిక్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడు ఒక్కసారి కింద బేస్లో మనం ఆయిల్ బ్రషింగ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఇలా ప్లేస్ చేసుకుందాము. అండ్ అలాగే మనం ఒక్కసారి పైన కూడా బ్రషింగ్ చేసుకుని ప్లేస్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు మనము ఒక 10 to 12 మినిట్స్లోని 180 డిగ్రీ సెల్సియస్లో ఫ్రై చేసుకుంటే క్రిస్ప్గా తయారవుతుంది అనమాట. అండ్ అలాగే మధ్యలో ఒక్కసారి మీరు షేక్ చేసి లేదంటే ఒక్కసారి ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకోసారి ఫ్లిప్ చేసుకొని అలాగా మనం ఆయిల్ అది బ్రషింగ్ చేస్తూ ఉంటే మధ్యలో మరింత క్రిస్పీగా రెడీ అవుతుంది అనమాట.
ఆహా! నాకైతే ఆ ఎయిర్ ఫ్రైయర్‌లో నుంచే మంచి స్మోక్ ఫ్లేవర్ వస్తుందనమాట. సో, చూసారా ఎంత గోల్డెన్ కలర్‌లో ఆ కలర్స్ బయటంతా స్మోకీగా, క్రిస్పీగా మంచిగా కుక్ అయిందనమాట. నాకైతే దీంతో ఇంకా మింట్ చట్నీ యేసుకొని తింటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో, మీరు కూడా ఇలానే ట్రై చేసి కమెంట్స్‌లో కమెంట్ చేస్తే నాకింకా మీ ముందుకి మంచి మంచి రెసిపీస్‌తోని రావాలనిపిస్తది. అండ్ కొత్తగా ట్రై చేయాలనిపిస్తది. సో, మీరు కూడా ఇది ట్రై చేసి కమెంట్స్‌లో కమెంట్ చేసి ఎలా ఉందో చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. అలానే మీ ఫ్రెండ్స్‌తో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేపిచ్చండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్పటి వరకు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.